తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మాకేం మంచిగా అనిపిస్తలేదు మేడం. ఎందుకట్లా? రేవంత్ రెడ్డి ఎన్ని నెలల 2 సంవత్సరాలు అవుతుంది. ఏవి ఇండ్లు వస్తున్నాయి? ఆ ఇండ్లు ఎప్పుడు ఇస్తా అని చెప్పిండు. మా అబ్బాయి కూడా ఇదే B5 అయితే ఇప్పుడు పథకాల విషయంలోకి వస్తే మరి ఇల్లు ఇవ్వలేదని అంటున్నారు కదా, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు అప్లై చేసిండ్రు? చేయలేరా? కేసీఆర్ చేసిండు కదా. మరి ఈయన ఏడాది ఎక్కింది. ఏది మరి ఏది ఇల్లు ఏది? కేసీఆర్ వచ్చినప్పుడు ఇల్లు లేవు. ఇల్లు రాలేదంటారు అప్పుడు మళ్ళీ అప్లై చేసినప్పుడు? ఏమి ముందు కేసీఆర్ చేసినా రాలేవు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినా రాలేవు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారండి? ఏం చెప్తామంటే ఆయననే చేసిండు బాగా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు ఎక్కడి నుంచి? ఫ్రీ బస్ ఇస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తుండు. బస్సు ఫ్రీ కరెంట్ అయితే అయిపోయిందా? ఇల్లు వద్దా? వండుకోనికి పండుకోనికి మరి ఇల్లు వద్దా? అది 500 రూపాయలు గ్యాస్ కూడా ఇస్తుండు కదా. 500 గ్యాస్ లేదు, ఏం లేదు. అదే రేటు తీసుకుంటున్నారు. అవునా కాదా? మరి సన్న బియ్యం వస్తున్నాయమ్మా మీకు? సన్న బియ్యం వస్తున్నాయి. ఎట్లున్నాయి సన్న బియ్యం? మంచిగా దొడ్డు బియ్యం పాలిష్ కొట్టి అమ్ముతున్నారు అంతే. అని చాలా మంది అంటారు. ఏం మంచుకున్నాయి అవే బియ్యం పాలిష్ కొట్టి అమ్ముతున్నారు. సన్న బియ్యం బుట్టిగతో ఇస్తలేరు కదా. మా కొడుకు కూడా B5 రోజు. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే మీ మాటలో మీరు ఏం చెప్తారు? మా మాట్లాడితే ఆయన ఎక్కడి నుంచి ఏం చేయలేదు కాబట్టి ఏం మంచిగా అనిపిస్తలేదు మేడం. కేసీఆర్ అన్నప్పుడు పథకాలు ఏం పెట్టలేదు కదమ్మా. పథకాలు ఏం పెట్టినా కానీ గించులు కరెక్ట్ చేసిన కదా. ఇండ్లు అన్నీ మరి ఇక్కడ ఏమొస్తున్నాయని ఏమొస్తలేవు. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ రావాలంటారా? అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి రావాలా మేడం? మాకు వద్దు. ఆయన ఏం చేసినా ఏం చేయలేదు ఇక్కడ.